ప్రస్తుతానికైతే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యూమన్ మెటాన్యూమా వైరస్‌తో ఇప్పటిదాకా చనిపోయినట్టుగా దాఖలాలైతే లేవు. పర్టికులర్‌గా ఇండియాలో అయితే అస్సలు లేవు. ఈ వైరస్ వల్లనే చనిపోయారన్న దాఖలాలైతే లేవు. సివియారిటీ అన్నది 100 మందికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే దాంట్లో ఒకరిద్దరు కొంచెం సివియర్‌గా సిమ్టమ్స్ రావచ్చేమో గానీ మిగతా 95-98% సింపుల్‌గానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఏమీ లేదు అంటే దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ కోవిడ్‌లో కూడా మీరు గమనించారంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కేసెస్ చాలా తక్కువ, కాంప్లికేట్ అయిన కేసెస్ చాలా తక్కువ. ఓకే, అట్లీస్ట్ అక్కడ రెమ్డెసివిర్ ఒకటి యాంటీవైరల్ ఉండింది కాబట్టి అది ఇవ్వగలిగినాము. బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అన్నిటికీ అట్లా స్పెసిఫిక్ యాంటీవైరల్స్ లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనము సపోర్టివ్ ట్రీట్మెంట్, అదే చెప్పాను కదా, సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అది ఒకటైతే, రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా డాక్టర్స్ లేకపోతే గవర్నమెంట్ వరకే రెస్పాన్సిబిలిటీ ఉండదు, ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ మీరు స్ప్రెడ్ చేయకుండా లేకపోతే ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా మీరు జాగ్రత్తలు పడాలి. అది గవర్నమెంట్ ఏం చేయలేదు, డాక్టర్లు ఏం చేయలేదు, మీరు సొంతంగా చేయాల్సిందే. అందరూ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్టివ్ స్ప్రెడ్ అయ్యే చైన్ కట్ అవుతుంది, ఆ చైన్ ని బ్రేక్ చేయొచ్చు. దానివల్ల మనకి ఎపిడమిక్ ప్రపోర్షన్స్ లో లేకపోతే పాండమిక్ ప్రపోర్షన్స్ లో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఏ రకంగా అది స్ప్రెడ్ అవుతుందో తెలిసినప్పుడు ఆ చైన్ ని బ్రేక్ చేయాలి మనం. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉండాలి? గవర్నమెంట్ కర్బ్స్ పెట్టి మళ్ళీ లాక్డౌన్ చేసి ఇవన్నీ అన్నది ఇది కూడా వినిపిస్తోంది. మళ్ళీ ఒకవేళ లేదు నాకు తెలిసి అంత అవసరము కూడా ఉండదు. లేదు అంటే ఇవన్నీ మనకి కోవిడ్ మన బ్రెయిన్ లో ఫ్రెష్ గా ఉంది కాబట్టి మనకు ఆ భయాలు వస్తున్నాయి, కానీ చాలా పానిక్ అవుతున్నారు. అక్కడ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.